అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినియన్ హాస్పిటల్. ఫిస్టులా ఇన్ యానో ప్రాబ్లంలో అసలు ఈ ఫిస్టులా అనేది ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. సో ఫిస్టులా అనేది ఏంటి అంటే ఒక ట్యూబ్ లాంటిది. అంటే మనకి దానికి ఒక 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్గా ఒక ఓపెనింగ్ ఉంటుంది, ఇంటర్నల్గా లోపల ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి మలద్వారం దగ్గర యానల్ రీజియన్లో మనకి ఈ ఫిస్టులా ట్రాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫిస్టులా ట్రాక్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోవడం, లేకపోతే యానల్ గ్లాండ్స్ యొక్క ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చినప్పుడు మనకి ఈ ఫిస్టులా అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ యానల్ గ్లాండ్స్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్కి గురవుతాయో మనకి లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అది బయటకి ఒక ఓపెనింగ్ ఫామ్ చేసుకొని బయట నుంచి పస్ డిశ్చార్జ్ కానీ, వాటరీ డిశ్చార్జ్ కానీ, బ్లడ్ డిశ్చార్జ్ కానీ వస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్ సివియర్ అయినప్పుడు మనకి ఒక్కొక్కసారి స్టూల్స్ కూడా అంటే మోషన్ కూడా మనకి ఆ ఓపెనింగ్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనికి ఏంటి అంటే మెయిన్గా కాన్స్టిపేషన్ మెయిన్ ప్రాబ్లం, అట్లాగే ఈ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ అయినప్పుడు వస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇనీషియల్గా ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే లోపల ఉన్న పస్ అట్లాగే మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అనేది డ్రైన్ అవుట్ అయిపోతుందో పెయిన్ అనేది ఉండదు. సో మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందో మళ్ళీ గడ్డలాగా ఫామ్ అయ్యి బయటకి డిశ్చార్జ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్గానే ఉంది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ ప్రాబ్లం అనేది మనకి కంప్లీట్గా హీల్ అవ్వదు. సో మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అది నెగ్లెక్ట్ చేస్తే కనుక మనకి మల్టిపుల్ ట్రాక్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకని దీనికి ఇన్ఫెక్షన్ హీల్ అవ్వడానికి ఆయుర్వేదిక్లో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఒక మెడికేటెడ్ థ్రెడ్ అనేది ఫామ్ చేసి దాన్ని మనం ఈ ట్రాక్కి వేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఏదైతే ఈ ట్రాక్ అనేది ఉందో దాన్ని హీల్ చేసుకుంటూ వస్తుంది, అట్లాగే ఆ లోపల ఇన్ఫెక్షన్ని మొత్తం స్క్రేప్ చేస్తుంది అనమాట. సో అందుకనే మనకి రిపీటెడ్గా ప్రాబ్లం అనేది రికరెన్స్ రాకుండా ఉంటుంది. అంటే వన్స్ మనం ఈ క్షారసూత్ర చేయించుకుంటే మనకి ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ ఫిస్టులెక్టమీ కానీ ఫిస్టులాటమీ ఇవి సర్జరీస్ చేసుకోవడం వల్ల మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అంటే 6 మంత్స్కి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో కూడా ఎక్కువగా ఈ రిపీట్ అయ్యే వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గానే మనకి క్షారసూత్రం అనేది చేయించుకుంటే మనకి ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా మనకి కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. బట్ ఎక్కువ సార్లు సర్జరీస్ చేసుకొని లాస్ట్కి క్షారసూత్రానికి వస్తున్నారు. సో అంటే అవగాహన లేక మనకి లాస్ట్ మూమెంట్లో క్షారసూత్రం చేయించుకుంటున్నారు. బట్ ఇనీషియల్గా చేయించుకుంటే మనకి రికరెన్స్ రాకుండా కంప్లీట్గా మనకి ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది అనమాట. సిజ్వాత్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఈ ప్రాబ్లంకి మెయిన్గా డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. అట్లాగే ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటు ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేసే ముందు మనం కొన్ని టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో దాంట్లో మనకి ఎంతవరకు ఈ ఫిస్టులా ట్రాక్ అనేది దాని డెప్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ ట్రాక్కి మనము క్షారసూత్రం వేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ ఫిస్టులా ప్రాబ్లంతో బాధపడుతుంటే కనుక ఒకసారి మా మెడినియన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.